హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మన శంకర వరప్రసాద్ గారి సినిమా రివ్యూ. ఏం చెప్పాలి, రాసి పెట్టేసుకోండి. ఈ సంక్రాంతి బాస్ది, చిరంజీవి గారి సంక్రాంతి అంతే. ఇంకా ఇది మెగానామ సంవత్సరం ఉద్యమం అనిపిస్తుంది లిటరల్గా. అవుట్ అండ్ అవుట్ ఎంజాయ్ చేస్తారు సినిమా. మన శంకర వరప్రసాద్ గారు ఈస్ ద బెస్ట్ మూవీ. నాకు హానెస్ట్గా ఏంటంటే, నేను ఫస్ట్ ట్రైలర్ టీజర్ ఇవన్నీ వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ సో హ్యాపీ. అవుట్పుట్ అది ఓకేగా ఉంది, ఇట్ కెన్ బి బెటర్ ఇలా అనుకున్నాను అనమాట. ఇలా ఉంది ఏంటి, కొంచెం అనిల్ రావిపూడి గారు అంతగా చేయట్లేదు అనుకున్నాను. ఎప్పుడైతే మన హుక్ స్టెప్ సాంగ్ వచ్చిందో ఇంకా నా ఎక్స్పెక్టేషన్స్ హైలోకి వెళ్ళి, ఒక్క సాంగ్తో నా ఎక్స్పెక్టేషన్స్ మారిపోయినాయి. దెన్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఏదో మ్యాజిక్ చేస్తారు అనిల్ రావిపూడి, ఏదో జరుగుతుందేమో, బట్ స్టిల్ ఎక్కడో అవదేమో, వర్కౌట్ అవ్వదేమో, సంక్రాంతి వస్తున్నాం లాగా అవుతుందా మళ్ళీ ఇంకొకసారి అని అనుకున్నా. బిలీవ్ మీ, మీరు మీరు ఎంతైనా అనుకోండి, దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ. నాకైతే ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ ఫ్రేమ్. అంటే మీకు ఇండైరెక్ట్గా చెప్తున్నాను, 70 ఏళ్ళ కుర్రాడు చిరంజీవి గారు, 70 ఏళ్ళ కుర్రాడు రఫ్ ఆడించేశారు సినిమా ఫస్ట్ నుంచి. వన్ మ్యాన్ షోస్ చిరంజీవి గారు చాలా చేశారు. హీఈస్ ఎ స్టార్ ఆబ్వియస్లీ. వన్ మ్యాన్ షోలు ఎన్నో సినిమాలు ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీసెంట్ వన్ మ్యాన్ షో. మీరు గత లాస్ట్ 4-5 మూవీస్ వదిలేసేయండి అసలు. ఆ చిరంజీవి గారిని ఎవరు వాడలేదు పొటెన్షియల్. ఆయన హీఈస్ స్టార్ మెటీరియల్, ఆయన్ని వాడుకోలేకపోయారు. బట్ అనిల్ రావిపూడి గారు, ఐఎమ్ వెరీ సారీ, ముందు డౌట్ పడ్డాను. బట్ ఫస్ట్ థింగ్ నాకు అనిల్ రావిపూడి గారి గురించి చెప్పాలి. ఎప్పుడైతే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన రైటర్స్ని పొగిడారో, హీ సెట్ రైటర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నప్పుడు నాకు అప్పుడు అనిపించింది, హిస్ కన్విక్షన్ ఈస్ గుడ్, హిస్ థాట్ ప్రాసెస్ ఈస్ గుడ్, రైటర్స్ మంచి వాల్యూ ఇస్తున్నారు. సో ఈ ట్రాన్స్లేటెడ్ టు ద స్క్రీన్ మీద అది కనిపించింది. రైటింగ్ బాగుంది. అంటే ఇట్స్ అ సింపుల్ స్టోరీ. మీరు ఏదో పెద్ద పెద్ద స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి, కానీ ఆ సింపుల్ స్టోరీలోనే మీకు గరణమొగుడు కనిపిస్తాడు, అదే సింపుల్ స్టోరీలో మీకు చంటబ్బాయి కనిపిస్తాడు, అదే సింపుల్ స్టోరీలో మీకు డాడీ సినిమా కనిపిస్తుంది, అదే సింపుల్ స్టోరీలో, అదే సింపుల్ స్టోరీలో మీకు శంకర్ దాదా కనిపిస్తాడు. సో నేను ముందు ఇవన్నీ బ్లెండ్ చేసి ఎక్కడ తీస్తారు, వింటేజ్ చిరంజీవిని చూపించలేకపోతున్నారు అవ్వదేమో అనుకున్నాను నేను హానెస్ట్గా. బట్ ఓ మై గాడ్, చిరంజీవి గారు చెప్తున్నాను, దిస్ ఈజ్ జస్ట్ టీజర్. చిరంజీవి అంటే ఏంటి అని ఒకవేళ తెలియని వాళ్ళకి దిస్ ఈజ్ జస్ట్ టీజర్ నా దృష్టిలో. మీకు చిరంజీవి అంటే ఏంటో ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చే డైరెక్టర్స్ ఫుల్ పొటెన్షియల్ వాడుకుంటే, అంటే హీ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ అగైన్, ఆబ్వియస్లీ హీ ప్రూవ్డ్ అలాట్. బట్ ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే నెక్స్ట్ సినిమాల్లో ఇంకా చూసుకుందాం. అయిపోయింది ఇప్పుడు దాకా. సో సినిమా ఒకవేళ మీరు ఇంకా టికెట్ తీసుకోకపోతే ఈ వీడియో పాజ్ చేసి అర్జెంటుగా టికెట్ తీసుకుని రండి, టికెట్లు దొరకవు. అండ్ అందరూ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా, ఐ థింక్ ఇట్స్ హై టైం, మంచిగా ఒక చాలా కాలం అయి ఉంటుంది కదా మీ పేరెంట్స్ సినిమా చూసి, లేదా ఇంత హడావిడిలో ఎప్పుడు చూసుంటారు. సో సరదాగా మీ మ్యారీడ్ అయితే మీ వైఫ్ కానీ మీ కిడ్స్ కానీ, లేదా మీ పేరెంట్స్ని కానీ, అన్మ్యారీడ్ అయినా మీ పేరెంట్స్ని కానీ తీసుకెళ్ళండి సినిమాకి. యూ విల్ ఎంజాయ్ త్రూ అవుట్. వాళ్ళు అన్నీ మర్చిపోయి, టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేస్తారు సినిమా. ఐ ఎంజాయ్డ్ ప్రీమియర్స్ అంతా ఫుల్ నవ్వుకున్నారనమాట. కొన్ని సీన్స్ చాలా బాగా వెళ్ళి. నెగిటివ్స్ లేవా అంటే ఉన్నాయి, బట్ దేర్ ఆర్ సో మెనీ పాజిటివ్స్. నేను చెప్తాను, వన్ బై వన్ చెప్తాను. సెంటిమెంట్ వర్కౌట్ అయింది, యాక్షన్ వర్కౌట్ అయింది, కామెడీ అయితే ఫుల్గా వర్కౌట్ అయింది. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మీకు ఆ టెంపో మెయింటైన్ చేస్తాడు. ఒక మంచి సినిమా చూస్తున్నాం అనే ఫీల్ మెయింటైన్ చేస్తారు. ట్రైలర్ కట్ని నమ్మకండి. ట్రైలర్ కట్
అండర్ ప్లే చేశారు. అంటే ఈ సినిమా ట్రైలర్ కట్ చేయడం కష్టం, ఎంత కాదనుకున్నాను. కొంచెం ట్రైలర్ కట్ చూసి నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. ఏంట్రా కొంచెం ఇలాగ ఉంది, సీరియల్ మీటర్ ఇలాగ ఉంది అనుకున్నా. బట్ సినిమా నీకు ఏం కనపడదు. నేను అదే నా సినిమాటోగ్రఫీ కొంచెం అటు ఇటుగా ఉన్నా, చిరంజీవి అంతే. చిరంజీవి చిరంజీవి చిరంజీవి. మీకు స్క్రీన్ మీద చిరంజీవే కనబడతారు. మొత్తం ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, మాడ్యులేషన్స్, హీ ఈజ్ అ కంప్లీట్ యాక్టర్. యూ నో, ఆయన్ని బేసిక్ వాడుకుంటేనే ఇది నేను అనేది. ఆయన పెద్ద కష్టపడి ఉండరు ఈ సినిమా కోసం. ఆయన ఆల్రెడీ చేసినయే మళ్ళీ చేస్తేనే ఈ రిజల్ట్ వచ్చింది. అలాంటిది ఒక యాక్టర్ ఫుల్ పొటెన్షియల్ వాడితే ఎలా ఉంటుంది? సో అసలు అందరూ యాక్టింగ్ బాగా చేశారు. ఈవెన్ చిరంజీవి గారు వెనకాల ఉన్న స్క్వాడ్ ఎవరైతే అభినవ్ గోమటం ఉన్నారు, హర్షవర్ధన్ గారు ఉన్నారు, క్యాథరిన్ తెరీసా, వీళ్ళు ఎందుకు ఉన్నారు అని అనుకున్నాను ముందు. ఏదో కొంచెం నార్మల్ కామెడీ, క్రింజ్ కామెడీ చేస్తారేమో అని నేను అనుకున్నా హానెస్ట్ గా. బట్ బాగుంది, చాలా బాగుంది, నాకు నచ్చింది అనమాట. టీమ్ మీటింగ్ పెడతానడం, కొన్ని కొన్ని సీన్స్ నేను మీకు స్టోరీ చెప్పేసిన, ఒకవేళ చెప్పను కంగారు పడకండి, స్టోరీ చెప్పేసిన స్టిల్ యూ విల్, మీరు చూస్తే మీరు అది మీకు ఎంజాయ్ చేస్తారన్నమాట. చెప్పిన స్టోరీ ఈజ్ నాట్ టూ మచ్ లైక్ స్టోరీ. ఎలా అంటే మీకు డాడీ సినిమా స్టోరీయే, సిమిలర్, నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ ఆ ఎమోషన్స్ ఉంటాయి అనమాట. దాన్ని కొంచెం 2-3 మూవీస్ బ్లెండ్ చేసి తీస్తే అదే స్టోరీ. బట్ ఎగ్జిక్యూషన్ ఇస్ సూపర్. అంటే ఎక్కడ మీకు నవ్వుతూనే ఉంటారు లిటరల్గా సినిమా అంతా. ఎక్కడెక్కడ పడాలో అక్కడక్కడ బాగా పడ్డాయి జీడిపప్పులు. అంటే ఇప్పుడు మీకు కొన్ని సీన్స్ నచ్చకపోవచ్చు, బట్ ఇట్స్ స్కాటర్డ్ ఫర్ ఎవ్రీ వన్ అన్నమాట. కొన్ని సీన్స్ పిల్లలు టార్గెటెడ్, పిల్లలు బాగా నచ్చుతుంది. అబ్బుల్ రాజ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు పిల్లలకు బాగా నచ్చుతుంది ఆ సీన్. కొన్ని సీన్స్ అమ్మాయిలు నచ్చుతాయి, లేడీస్కి నచ్చుతాయి. కొన్ని సీన్స్ అబ్బాయిలు నచ్చుతాయి, కొన్ని సీన్స్ యూత్కి నచ్చుతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఉన్న కొన్ని తీసుకుని చేశారు. అండ్ చిరంజీవి గారు అల్టిమేట్. అంటే మా వాళ్ళు కాన్సెప్ట్ తీసుకురావడం తెలుసు ఆల్రెడీ, శంకర్దాదా ఎంబీబీఎస్ లో మనం చూసాం. మళ్ళీ అది చెప్తున్నాను కదా, మీకు మిక్స్ అనమాట. చాలా సినిమాలు మిక్స్ ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలంటే దిస్ ఇస్ ట్రిబ్యూట్ టు మెగాస్టార్ చిరంజీవి, అంతే. ఆయన యాక్టింగ్ ఒక ట్రిబ్యూట్ ఈ సినిమా. సో చెప్పినట్టే అన్ని వర్కౌట్ అయ్యాయి. సెంటిమెంట్ నేను చెప్తున్నాను కదా, చాలా మంది చిరంజీవి గారు డాన్స్ అది ఇది అంటారు, కానీ నాకు చిరంజీవి గారు సెంటిమెంట్ సీన్లు చేస్తే అసలు చాలా ఇష్టం. ఆయన సెంటిమెంట్ సీన్ పండించినంత మీకు అలా ఇన్స్టంటేనియస్ గా సెంటిమెంట్ పండించేస్తారు. అసలు టెర్రిఫిక్ సెంటిమెంట్ సీన్స్ అయితే. నేను అంత కనెక్ట్ అయ్యానంటే, సెంటిమెంట్ సీన్స్ వెంటనే కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ సీన్ అయిన వెంటనే కామెడీ బ్లెండ్ చాలా బాగుంటుంది. నేను కంపేర్ చేస్తున్నానని కాదు, కానీ మీరు రాజాసాబ్ చూడండి. రాజాసాబ్లో బామ్మ, ఇందులో మదర్ క్యారెక్టర్ సేమ్ చేశారు ఆవిడ. షీఈ్ అ టెరిఫైక్ యాక్టర్. రాజాసాబ్లో అయితే చెత్తగొట్టేశారు యాక్టింగ్. ఆవిడ రాజాసాబ్లో నాకు ప్లాస్టిక్ ఎమోషన్స్ అనిపించినాయి. నేను చెప్పాను రివ్యూలో, ఎమోషన్స్ అనే ప్లాస్టిక్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలియట్లేదు, అది యాక్టింగ్ అని తెలుస్తుంది. ఎమోషన్స్ అంటే వెళ్తారు, ఆగుతారు, వెనక్కి వచ్చి మాట్లాడతారు, సడన్ గా ఏడుస్తారు, సడన్ గా నవ్వుతారు. ఇందులో ఎమోషన్స్ ఎంత న్యాచురల్ గా ఉంటాయంటే మీకు రెండు చూడండి, మీకు తేడా తెలుస్తుంది. రాజాసాబ్లో ఫస్ట్ ప్రభాస్ ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. అంటే నేను జస్ట్ కంపేర్, అగైన్ ఐఎమ్ నాట్ కంపేరింగ్, ఇట్స్ అబౌట్ హౌ యూ టేక్ ద సినిమా, ఇట్స్ నాట్ అబౌట్ యాక్టర్స్. బట్ మీరు ఎలా కన్సీవ్ చేస్తారు ఒక సీన్ అనేది. బామ్మ దగ్గర నుంచి నేను వెళ్ళిపోతున్నాను బామ్మ అన్న తర్వాత, సడన్ గా వెళ్ళిపోతున్నా వదిలేసి అన్నప్పుడు ప్రభాస్ గారు ఏడుస్తారు సడన్ గా, అవుట్ ఆఫ్ సడన్. ఏం చూపించరు. సిమిలర్ సీన్, అంటే సిమిలర్ సీన్ కాదు, జస్ట్ ఫర్ కంపారిజన్ అంతే. మనశంకర వరప్రసాద్ గారిలో ఏముంటుంది సీన్, ఫస్ట్ సీనే హీరో ఎంటర్ అయిపోయిన తర్వాత, సరే నేను ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్, ఇవేమి చెప్పాను కదా, నేను మీకు నిజంగా స్పాయిలర్స్ చెప్పేసిన ఇట్ వోంట్ స్పాయిల్ యువర్ దిస్ థింగ్ ఎమోషన్. ఫస్ట్ ఎంట్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు స్విచ్ ఉంటుంది చూడండి, ఎప్పుడైనా స్విచ్ ఎంత స్మూత్ స్విచ్ ఉంటుంది అంటే ఎమోషన్ ఉంటుంది, లైట్ ఎమోషన్ ఉంటుంది, మరి హెవీ ఎమోషన్ ఉండదు. అది నాకు చాలా జెన్యున్ గా అనిపించింది. అగైన్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ హీరోస్ హియర్. మీరు హీరోస్ ని కంపేర్ చేస్తున్నాను అనుకోండి, ఐఎమ్ కంపేరింగ్ అబౌట్ హౌ డూ యూ కన్సీవ్ ఏ సీన్. మీరు సీన్ ఎలా తీస్తారు అని చెప్తున్నాను కదా. కన్విక్షన్, అనిల్ రావిపూడి గారు. నౌ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ కన్విక్షన్.
ఈ సినిమాతో నేనైతే పెద్ద ఫ్యాన్ అయిపోయాను మీ కన్విక్షన్ అంటే మీరు ఏం తీయాలనుకుంటున్నారు, ఏ క్యారెక్టర్ ఏ ఆడియన్స్ కి తీయాలనుకుంటున్నారో యూ నో ఇట్ వెరీ వెల్. ఆ టార్గెటెడ్ ఆడియన్స్ కి వాళ్ళకి మీరు సినిమా తీస్తున్నారు, సినిమాని ఇస్తున్నారు, విచ్ ఇస్ వెరీ 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 గుడ్. కీప్ డూయింగ్ దిస్. ఏవో మీమ్స్ చాలా వచ్చినాయి కదా, దొరికిపోతారు దొరికిపోతారు, చాలా మంది నాతో కూడా అన్నారు అనమాట, ఈసారి వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది, ఈసారి దొరికిపోతారు అనిపిస్తుంది. నేను భయపడ్డాను, అమ్మో వర్కౌట్ అవ్వదా సినిమా అని. బట్ మీరు బాస్ ఫ్యాన్ అనుకోండి, మీరు అలా ఒక హ్యాపీనెస్ తో బయటకు వచ్చేస్తారు నాకులాగా. అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట నేను. అసలు చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చూస్తున్నాను అనే ఫీలింగ్ వచ్చింది నాకు. మంచి సినిమా అంటే ఫీల్ గుడ్ సినిమా. ఇంకొక సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఒక చందమామ కథ అనుకోండి, సింపుల్ గా ఒక మంచి చందమామ కథ చూసి నీట్ గా ఇంటికి వచ్చేసాం. అది కామెడీ చందమామ కథ. అంటే ఫీల్ గుడ్ మూవీ అని కాదు అంటే ఇట్స్ లైక్ హ్యాపీ మూవీ అంతే. హ్యాపీగా కాసేపు ఒక 2.5 hours ఎంజాయ్ చేసేసి ఇంటికి వచ్చేయడమే. మీకు ఎక్కడ డ్రాప్ ఉండదు సినిమా. మీరు నేను చెప్తున్నా, సంక్రాంతికి వస్తున్నా, నాకు సెకండ్ హాఫ్ నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, కాన్ఫ్లిక్ట్ కామెడీ అన్ని బాగా సెట్ అయ్యి. సెకండ్ హాఫ్ నాకు ఏంటిది సెకండ్ హాఫ్ ఇలా ఉంది, బట్ స్టిల్ అదే బాగా నచ్చింది. ఇది సెకండ్ హాఫ్ కూడా హై. నేను భయపడ్డాను ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో ఏంటో, వర్కౌట్ అవ్వదేమో అని భయపడ్డాను. బట్ సెకండ్ హాఫ్ కూడా నేను నవ్వుతూనే ఉన్నాను. ఐ ఎంజాయ్. నవ్వడం కంటే కూడా ఐ ఎంజాయ్డ్ ద ఫిలిం అంతే. నేను అలా బాస్ని చూస్తా, బాస్ని ఎంజాయ్ చేస్తా. మీరు మీరు ఎక్స్పెక్ట్ చేయరు సీన్లు అసలు కొన్ని. అంటే సీన్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయండి జరుగుతుంది. అంటే యూ కెన్ ప్రెడిక్ట్ ద సీన్స్, మీకు ఏం జరుగుతుందో మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు. బట్ అది బాస్ చేస్తున్నప్పుడు మీకు అది ఆ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. చెప్తున్నాం కదా, ఇట్ ఈస్ వన్ మ్యాన్ షో. మెగాస్టార్ గారు వన్ మ్యాన్ షో, అండ్ బిహైండ్ ద స్క్రీన్స్ అనిల్ రావిపూడి వన్ మ్యాన్ షో. ఇన్ ఫ్రంట్ ఆఫ్ సీన్స్ మెగాస్టార్, బిహైండ్ ద స్క్రీన్స్ అనిల్ రావిపూడి. వీళ్ళిద్దరు కలిసి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ రాసి పెట్టేసుకోండి మీరు. ఇది ఎక్కడో ఉంటుంది ఈ సినిమా. ఎందుకంటే రీవాచ్ మీరు ఎన్నిసార్లైనా చూడొచ్చు ఈ సినిమా. నేను ఇంకోసారి డెఫినెట్లీ చూస్తాను. సో అండ్ వెంకీ గారు వచ్చినప్పుడు థియేటర్స్ ఎరప్ట్ అయినాయి, విచ్ ఇస్ వెరీ గుడ్. కాకపోతే యా కొంచెం నెగిటివ్స్లో ఏంటంటే వెంకీ గారిని ఇంకా బాగా వాడుకోవచ్చేమో అనిపించింది. బట్ గుడ్ గుడ్. ఇంకా అంతే, మన ఎక్స్పెక్టేషన్స్కి అంతే ఉంది, మనం ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇంకొంచెం బాగా వాడుకోవచ్చేమో. బట్ స్టిల్ వెంకీ గారు ఉన్నంతసేపు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వెంకీ మామ ఉన్నంతసేపు అంటే అగైన్ కీప్ ద లాజిక్ సెట్. కొంచెం లాజిక్ పక్కన పెట్టేస్తే మీకు ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, సాంగ్స్ అవన్నీ బాగుంటుంది. అండ్ ఇమిటేషన్స్ చేస్తారు చిరంజీవి గారు, మోహన్ బాబు గారిది చేస్తారు. నాకు చాలా బాగా నచ్చింది మోహన్ బాబు. ఒకవేళ చూసిన వాళ్ళు మీరు రియలైజ్ అవ్వకపోతే అయి ఉంటారులేండి, మోహన్ బాబు గారు ఇమిటేషన్ చేశారు చిరంజీవి గారు. ఎక్కడక్కడ శశిరేఖ వచ్చినప్పుడు స్కూల్ దగ్గర చూడని వాళ్ళకి మీకు చూసినప్పుడు క్యాచ్ చేయండి. నాకు చాలా బాగా నచ్చింది. మోహన్ బాబు గారిది ఇమిటేట్ చేస్తారు, రజనీకాంత్ వాక్ ఇమిటేట్ చేస్తారు, లాస్ట్ లో వెంకీ మామని ఇమిటేట్ చేస్తారు. నైస్ 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 నైస్. అసలు హ్యాపీ హ్యాపీ, ఫుల్ దిల్ ఖుష్ అంతే. సో చెప్తున్నాను కదా, టికెట్స్ బుక్ చేసుకోకపోతే బుక్ చేసేసుకోండి. దిస్ విల్ బి ఎ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. చక్కగా అంటే నేనేమంటున్నానంటే నవ్వడానికి వెళ్ళండి అంతే, ఎంజాయ్ చేయడానికి వెళ్ళండి. వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏదో ధూమ్ధామ్ సినిమా చూసేస్తాం అనుకుని వెళ్ళకండి. హ్యాపీ ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా సెట్ చేసుకోండి, వెళ్ళండి, ఫ్యామిలీతో చూడండి డెఫినెట్లీ. అండ్ ప్రైసెస్ డిక్రీజ్ చేశారు, వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్లోనే పెట్టారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ థింగ్. సో అఫోర్డబుల్ ప్రైసెస్ని యూజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. సారీ, నయనతార గురించి చెప్పలేదు. నయనతార గారు ఐ థింక్ షీఈస్ వెరీ బిగ్ ప్లస్ ఫర్ ద మూవీ. ఓకే, కొంతమందికి నయనతార గారి ఓకే ఓకే యాక్షన్ అనిపించవచ్చు, కానీ నాకు ఆ క్యారెక్టర్కి నయనతార గారు కాకుండా ఇంకా వేరే ఎవరైనా కానీ అలా చేసేవారు కాదేమో అనిపించింది. నయనతార గారు డిడ్ హర్ 100%. అంటే ఆ క్యారెక్టర్ అలాగే ఉండాలి, ఆ క్యారెక్టర్ మీద చుట్టూ నడుస్తుంది, మీకు నయనతార గారు చుట్టూ నడుస్తుంది సినిమా. సో ఐ థింక్ నయనతార గారు డిడ్ హర్ బెస్ట్ నన్ను అడిగితే. అప్పుడు అటు నుంచి అలా వస్తేనే కదా ఇటు నుంచి చిరంజీవి గారు వేసినవి అన్ని వర్కౌట్ అవుతాయి కొంచెం. అండ్ ఆబ్వియస్లీ మా క్యారెక్టర్ వేసిన ఆయన పేరు మర్చిపోయాను సడన్ గా. ఓకే సారీ, గుర్తు రావట్లేదు సడన్ గా పేరు. మా క్యారెక్టర్ వేసిన ఆయన
ఆయన కూడా సూపర్ అసలు. ఎక్స్ప్రెషన్ మారుస్తారు. మీకు మీకు చూడండి, ఒకటి కాదు, చాలా సీన్స్ ఉన్నాయి ఇందులో. స్టార్టింగ్ మీ వైబ్ చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ సీన్స్ చూస్తున్నప్పుడు అసలు భలే అనిపిస్తుంది. ఫస్ట్ 5-10 minutes లోనే నేను ఫిక్స్ అయిపోయాను, మనం కొట్టేస్తున్నాం సినిమా, అసలు మామూలుగా కాదు, సూపర్ ఉంది అని ఫిక్స్ అయ్యాను. కానీ ఎక్కడో చిన్న భయం, తర్వాత ఏమైనా ఫ్లాట్ అయిపోతుంది, తెలిసిపోతుంది కదా మనకి టెంపో ఏ టెంపోతో స్టార్ట్ అవుతుంది సినిమా అని. బట్ ఎక్సలెంట్. కొంచెం నాకు ఏంటంటే మ్యూజిక్ కెన్ బి బెటర్ అనిపించింది. బాగుంది, డెఫినెట్లీ బాగుంది, కానీ కెన్ బి బెటర్ ఏమో అనిపించింది. క్లైమాక్స్ లో కూడా కొంచెం బీజిఎం అది కొంచెం బాగా కొట్టుంటే ఇంకా ఇంకా ఎలివేట్ అయ్యేది కొంచెం. బట్ ఓకే, యాక్షన్ సీక్వెన్స్లు యాక్షన్ సీక్వెన్స్ ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. స్టార్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ బాగుంటుంది. తర్వాత మధ్యలో ఒకటి స్కూల్ పిల్లోడు ఉంటుంది, చూడండి మీరు, బాగుంటుంది, నాకు చాలా నచ్చింది అనమాట. అందులో కూడా కామెడీ ఉంటుంది. మీకు యాక్షన్ చేస్తారు, కామెడీ చేస్తారు, మళ్ళీ అది కూడా ఫోర్స్డ్ కామెడీ ఉండదు, మీకు ఫ్లోలో ఉంటుంది కామెడీ. అండ్ క్లైమాక్స్ ఫైట్ కొంచెం తప్పదు, కొంచెం ఫైట్ ఉండాలి, లైట్గా కొంచెం ఎమోషన్ ఉండాలి, అది ఇంకా ఉంది. కొంచెం ఎండింగ్ ఏంటంటే అలా ఆవేసినట్టు అనిపించింది కొంచెం. అంటే ఓకే, లెట్స్ ఎండ్ హియర్ అన్నట్టు అనిపించింది. బట్ చెప్తాను కదా, ఇంక అంతే. ఇంకా మీకు అనిల్ రావిపూడి గారి ఫ్లేవర్ తెలుసు, చిరంజీవి గారి యాక్టింగ్ తెలుసు, మీకు ఏ ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళాలో తెలుసు. అది చెప్తాను, గో విత్ ఓపెన్ మైండ్. మంచిగా హ్యాపీ సినిమా చూస్తున్నాను నేను, చిరంజీవి గారిని చూస్తున్నాను స్క్రీన్ మీద, అంతే. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా ఏమైనా మిస్ అయ్యానేమో నాకు గుర్తు రావట్లేదు. బట్ స్పెషల్ మెన్షన్ టు ఎవరి వన్, అందరూ బాగా చేశారు యాక్టింగ్. ఇంకా మెగాస్టార్ గారు ముందర కొంచెం డల్ అవుతారు, మిగతా వాళ్ళ ఆయన ఉంటే ఆయనే కనబడతాడు ఇంక స్క్రీన్ మీద, ఇంకెవరు కనబడరు యాక్టింగ్ కి. అండ్ పిల్లల్లో పెద్దమ్మాయి చేసిన క్యారెక్టర్ కూడా ఇద్దరు పిల్లల్లో బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఆ యాటిట్యూడ్ చూపించడం అవన్నీ బాగున్నాయి, విచ్ ఇస్ వెరీ గుడ్. మంచి పిక్కే ఆ అమ్మాయిది కూడా. ఇంకా హర్ష చీముడు ఉన్నారు, ఒక చిన్న రోల్, దట్ ఈస్ ఆల్సో గుడ్. అంటే అక్కడ నేను హర్ష చీముడు వస్తాడు, మీకు అడవిలో వస్తాడు అనమాట సీన్, మీరు చూస్తే తెలుస్తుంది. కొంచెం ఏమైనా డౌన్ అవుద్దా, కొంచెం క్రింజ్ కామెడీ ఏమైనా ఉంటుందా అని భయపడ్డాను. దాన్ని కూడా నీట్గా హ్యాండిల్ చేయగలిగారు ఆ సీన్ కూడా. క్రింజ్ అని అయితే నాకు ఎక్కడ అనిపించలేదు, నిజంగా అనిపించలేదు. బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తున్నాను, నాకు ఏ సీన్ క్రింజ్ అనిపించలేదు నాకు పర్సనల్లీ. నాకు తెలిసి ఎవరికి అనిపించి ఉండదు కూడా క్రింజ్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బాగానే తీశారు. సో హ్యాపీ హ్యాపీ హ్యాపీ. సంక్రాంతికి మంచి ఊపిని తీసుకొచ్చింది. సో వెళ్ళండి, ఫ్యామిలీ అంతా వెళ్ళండి, ఖచ్చితంగా ఖచ్చితంగా అందరూ చూడదగ్గ సినిమా, అందరూ ఎంజాయ్ చేస్తారు సినిమాని. చెప్తున్నాను కదా, దిస్ ఈజ్ మై వర్డ్, మార్క్ మై వర్డ్, సంక్రాంతికి బాస్ సినిమా ఫిక్సింగ్. అయితే నెక్స్ట్ రాబోయే 3 సినిమాలు ఉన్నాయి, ఇంకా మనకి 2 సినిమాలు వచ్చేసినాయి ఆల్రెడీ, రాజాసాబు, మన శంకర వరప్రసాద్. ఇంకా 3 ఉన్నాయి, విచ్ ఈజ్ మన రవితేజ గారిది ఎల్లుండ 13th వస్తుంది, బిఎండబ్ల్యూ భర్త మహాశైలకు విజ్ఞప్తి. నెక్స్ట్ 14th 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అనగనగా ఒక రాజు అండ్ నారీ నారీ నడుమ మురారి. చాలా మంది తెలియదు నారీ నారీ నడుమ మురారి వస్తుందని సంక్రాంతి రేస్కి. నేను కొంతమందిని అడిగితే రావట్లేదు కదా, ఫిబ్రవరిలో కదా అన్నారు. సినిమా ఫిబ్రవరి కాదు, 14th వస్తుంది. సో ఈ మూడిట్లో ఒక సినిమాకి వర్కౌట్ అవుతుంది, టు బి హానెస్ట్ నేను అనుకోవడం. ఎందుకంటే మెగాస్టార్ సినిమాకి వెళ్ళిపోతారు మన శంకర వరప్రసాద్ గారు, మాక్సిమం ఆడియన్స్. ఈ 3 కూడా క్లాస్ సినిమాలు, మాస్ సినిమాలు కాదు. సో ఇది క్లాస్ సినిమా, సో దెర్ ఇస్ ఎ క్లాష్. అయితే ఈ మూడిట్లో 2 సినిమాలు సేమ్ ప్యాటర్న్, ఇది నారి నారి నడుము మురారి అండ్ బిఎండబ్ల్యూ, ఈ 2 సేమ్ ప్యాటర్న్. 2 హీరోయిన్స్ మధ్యలో నలిగిపోవడం. కొంచెం బిఎండబ్ల్యూ ఏంటంటే భార్య, అందులో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. సో నేను అనుకోవడం, నా పర్సనల్ ఫీలింగ్, ట్రైలర్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది కొంచెం నారి నారి నడుము మురారి కొంచెం వర్కౌట్ అవుద్దేమో అనిపిస్తుంది. బట్ అగైన్ లెట్స్ సీ ఏది వర్కౌట్ అయ్యి. కాకపోతే నవీన్ పోలిశెట్టి హ్యాస్ అ పవర్ టు పుల్ ద ఆడియన్స్ టు థియేటర్స్. నవీన్ పోలిశెట్టి గారి ఫేస్ చూసి ఈ నవీన్ సినిమా అయితే మనకు మినిమం గ్యారంటీ ఉంటుంది అనే ఒక నమ్మకంతో ఆడియన్స్ థియేటర్కి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. సో ఆ రకంగా అనగనగా ఒక రాజు మీరు మినిమం కామెడీ ఇచ్చినా కానీ సినిమా వర్కౌట్ అవుతుంది. అదే అన్న, ఇప్పుడు మీకు మనశంకర వరప్రసాద్ గారు వర్కౌట్ అయింది, సో మిగతా సినిమాలు ఆర్ ఇన్ డేంజర్ కైండ్ ఆఫ్, అంటే కొంచెం కష్టమే. ఇదేమైనా వర్కౌట్ అవ్వకపోయింటే దానికి వెళ్దురేమో, ఇది వర్కౌట్ అయిపోయింది కదా, మోస్ట్లీ దీనికి వెళ్ళిపోతారు.
బిగ్ స్కేల్ సినిమా. సో యా, ఫర్ దోస్ హూ డోంట్ నో హూ ఇస్ చిరంజీవి అంటే ఏంటో తెలియదు అనుకున్న వాళ్ళకి ఇది ఒక శాంపుల్ నేను చెప్తున్నాను. దిస్ ఇస్ శాంపుల్, దిస్ ఈస్ నాట్ హిజ్ అల్టిమేట్, దిస్ ఇస్ శాంపుల్. చూడండి, ఇందులో డైలాగ్ కూడా ఉంటుంది, దట్ ఈస్ వెరీ గుడ్. పాత రౌడీలకి అంటే ఏంటో తెలిసి కొత్తగా వచ్చిన గూన్స్ కి ఇంకా తెలియదు, వాళ్ళకు డెమో చూపిస్తానని చెప్పి బాగుంది, చాలా బాగుంది, నాకు నచ్చింది అనమాట. సిన్స్ ఇట్స్ టార్గెటెడ్. మన స్టైల్ టైమింగ్ మీ ముందు గ్యాంగ్స్ కి బాగా తెలుసురా, ఈ కొత్త గూన్స్ కి తెలియక చిన్న డెమో ఇచ్చానంటే మొత్తం అందరూ సెట్ అయిపోతారు. బట్ యా, దేర్ ఆర్ నో టార్గెటెడ్ డైలాగ్స్, అది తప్ప. కొంతమంది ఎవరు కొంచెం టార్గెటెడ్ అనుకున్నారు, బట్ నో, నాకు తెలిసి ఏం టార్గెటెడ్ డైలాగ్స్ లేవు. ఇది కూడా ఏంటంటే జస్ట్ బాస్ మేనియా చూపిస్తాను అని అన్నాం తప్ప వేరే ఇదేం కాదు, ఎవరిని అనాలని కాదు. సో యా, ఎంజాయ్ ద మూవీ. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా చెప్పండి. నెక్స్ట్ 3 మూవీస్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తా. కొంచెం రివ్యూస్ అటు ఇటు ఒకటి మరి వెంటనే ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే కొంచెం ఆఫీస్ అది ఉంటుంది కదా. సో ఐ విల్ ట్రై యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో యా, కొంచెం లెంత్ అయింది ఐ నో, బట్ యా, నా ఆనందం షేర్ చేసుకుందాం అని చెప్పి ఐఎమ్ డూయింగ్ దిస్. ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. చెప్పాను కదా, ఫ్యామిలీస్తో వెళ్ళండి, చక్కగా ఎంజాయ్ చేయండి సంక్రాంతి. ఎంజాయ్ ద సంక్రాంతి వైబ్. బాగా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి సంక్రాంతి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ సంక్రాంతి అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ. బై.